అమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా నల్ల బుట్టే పెట్టారు కదా, నువ్వు నలుపు పెట్టుకోవద్దు అన్నావు. ఇదేంటి రాయా? మరి ఇదేంటి విగ్రహం? అలా ఎలా? మనం ఒక రూపాన్ని ఇచ్చి దాన్ని పవిత్రంగా పూజిస్తున్నాం కాబట్టి అది విగ్రహంగా మారింది. అలానే చూడటానికి నల్లగా ఉన్న కస్తూరి తిలకంలో అతి మంగళకరమైన ద్రవ్యాలను వాడతారు. కుంకుమ పువ్వు, పసుపు, చందనము, పచ్చకర్పూరం మరియు తిక్కోలం అనే ఒక తైలం చెట్టు నుంచి తయారవుతుంది. ఇది తయారు చేసేటప్పుడు కూడా పండితులు వేదాల్ని చదువుతో తయారు చేస్తారు కాబట్టి దానికి అతి పవిత్రమైన స్థానం ఏర్పడింది. ఇది కేవలం భగవంతుడి వినియోగానికి మాత్రమే, మనుషులైన మనం దాన్ని వినియోగించడానికి లేదు. సో అది నలుపు కాదు, దాన్ని కస్తూరి తిలకం అని అంటారు. మరి నలుపు ఎందుకు మనం ధరించకూడదంటే కేవలం నలుపు రంగు మాత్రమే ప్రకృతిలోని అన్ని ఎనర్జీస్ని అది అట్రాక్ట్ చేస్తుంది. మిగతా రంగులు వాటికి గుణాన్ని బట్టి అట్రాక్ట్ చేస్తాయి. మరి మనం నెగిటివ్ని పాజిటివ్ని ఫిల్టర్ కొట్టి కేవలం పాజిటివిటీనే ఉంచుకునేంత కెపాసిటీ మనకి లేదు కదా. భగవంతుడు అంటే సహజంగానే మనకి జుట్టుని కనుగుడ్లను నల్లగా ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడు. కానీ మనం కోరి తెచ్చుకునే వాటిని ఎవరు కాపాడుతారు? మనమే కాపాడుకోవాలి. సో మనం కాపాడుకోగలమా? లేదు కదా.